సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. కావ్యమారన్ యాజమాన్యంలోని ఈ జట్టుకు రాబోయే SA20 లీగ్ లో 25 ఏళ్ల యువ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇటీవల కాలంలో తన బ్యాటింగ్ తో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ట్రిస్టన్ స్టబ్స్ జట్టు యాజమాన్యం ఈ బాధ్యతలు అప్పగించింది. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కు గతంలో ఎయిడెన్ మార్క్రమ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. మార్క్రమ్ నాయకత్వంలో ఈ జట్టు వరుసగా 2 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈసారి ఫ్రాంచైజ్ మార్క్రమ్ ను రిటైన్ చేయలేదు. దీంతో అతను డర్బన్ సూపర్ జైంట్స్ జట్టుకు 7 కోట్లకు అమ్ముడుపోయాడు. మార్క్రమ్ స్థానంలో సౌత్ ఆఫ్రికా లీగ్ తొలి సీజన్ నుంచి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టులో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్ కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. 25 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ పవర్ హిట్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ గత 3 సీజన్లలో అతను పరుగుల వరద పారించాడు. మొత్తం 723 పరుగులు సాధించాడు. దీంతో సన్ రైజర్స్ ఈసారి స్టబ్స్ ను రిటైన్ చేసుకుంది. ఇదిలా ఉంటే లీగ్ 4వ సీజన్ కోసం జరిగిన ఆక్షన్ లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. క్రితం సారితో పోలిస్తే ఈసారి పలువురు ఆటగాళ్లకు రికార్డు ధర దక్కింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా T20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, విధ్వంసకర బ్యాటర్ డెవాల్ బ్రెవిస్ లు రికార్డు ధర పలికారు. డెవాల్ బ్రెవిస్ ఈ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతన్ని ప్రిటోరియా క్యాపిటల్స్ 8 కోట్లకు కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ ను 2 సార్లు విజేతగా నిలిపిన ఎయిడెన్ మార్క్రమ్ ఈసారి ఫ్రాంచైజ్ మారాడు. అతన్ని డర్బన్ సూపర్ జైంట్స్ ఫ్రాంచైజ్ 7 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో దక్షిణాఫ్రికా T20 లీగ్ 4వ సీజన్లో ఈ సౌత్ ఆఫ్రికా T20 కెప్టెన్ డర్బన్ సూపర్ జైంట్స్ తరపున ఆడనున్నాడు. కాగా సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు కూడా ఈసారి ఆక్షన్ లో 14 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అలాగే క్వింటన్ డీకాక్, ఎన్రిక్ నార్టే, మాథ్యూ బ్రీడ్కే కూడా జట్టులో ఉన్నారు.